మరి ఇన్ని డబ్బులు వస్తాయని నాయన ముందుగా తెలిసింటే నాకైతే దుమ్ము దుమ్ము లేపేస్తుంటా. ఈ డబ్బులు రావడానికి కారణం కూడా మా మామే, అందువల్ల పండగ అయిపోయింది. మా ఎమ్మి ఈ డబ్బులు చూసి ఆనందంలో ముందు కూర చూడడం మర్చిపోయింది, ఆ కూర కూడా మాడిపోయింది. ఫ్రెండ్స్ ఉదయాన్నే లేగానే పనికి వెళ్ళాలనేసి ముందుగా నిర్ణయించుకో త్వరగా బయలుదేరుతుంటే కూడా ఇది అయిపోయింది. టైం చూస్తే అంత అయింది కాబట్టి ఈసారి పని ఉందో లేదో అని డౌట్ గా పోతున్నాము. ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా సింపుల్ పని ఉందన్నమాట. ఒక్క ఎప్పటికైనా మీరు అయిపించుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు. అందువల్ల అయితే త్వరగా బయలుదేరి అక్కడికైతే పనికైతే వచ్చేసాము. గురించి పక్కన పెడితే ఈ రోజు చేసే పని చాలా సింపుల్ గా ఉందబ్బా. ఎట్లా అంటే ఈ పైపులు లాగడమా, తీసుకొని పోయి ఇంకో కైలో వేయడమా, ఇదే పని అనమాట. పని చేస్తా ఉన్నావా, నాకైతే డౌట్ వచ్చింది. టిఫిన్ వచ్చింది లేదని అడిగితే టిఫిన్ ఇంకా రాలేదని చెప్పాడు. నేనైతే మేస్త్రికి ఫోన్ చేసా, ఓనన్నా స్వామి ముందు టిఫిన్ తెప్పించిన అని చెప్పిన. అనుకున్నా టిఫిన్ అయితే చేసా, నీట్ గా అయితే లాగేసాము. పైపులు లాగే లైన్ ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి. అదే విధంగా నేనైతే అనుకున్న ఒక మాట, ఏంద్ర టైం ఎంత అవుతుంది, ఏంద్ర పని కావాలని చూస్తే టైం అయితే 2:09 అయితే అయిపోయింది. టైం గురించి పక్కన పెడితే ఇంటికి పోతాం లేదని డౌట్ చేసింది. ఓనో డబ్బులు తీసుకో ఇంటికి పోతారా అని అడిగాడు. ఓనో డబ్బులు తీసుకోని ఇంటికి పోతే ఇంకేమైనా ఉందా? అదే మా ఇంట్లో చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయి స్వామి, అవన్నీ ఎందుకు నీకు చెప్పేది, ముందు డబ్బులు అని చెప్పేసి తీసుకుని ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి రాగానే అయితే ఆలోచన చేసుకుంటా పోతున్నాం. ఇంటికాడ ఏంటో సందర్భంగా ఉందనేసి ఆలోచన చేసుకుంటా పోతే మా మామ అయితే ఎంట్రీ ఇచ్చాడు. మామ సరిగ్గా ఇచ్చాడు. ఏంది మామ ఎప్పుడు వచ్చినావు, ఎలా వచ్చినావు, ఏంటంటే ఎవరు నాయన వచ్చి చాలాసేపు అయిందిరా, నువ్వే నీ కోసం ఎదురు చూస్తున్నారా అని చెప్పాడు. మామ ఇది మామ అల్లుడికి ఆ మామకుంటే రిలేషన్షిప్ అని అడిగిన. మామ అయితే ఇంతసేపు అయింది వచ్చా, మామ తిన్నావు లేదు మామ అంటే ఇంకా తినలేదని చెప్పాడు. ఏం మేక అయితే అన్నం వండదంటే ఇంకా వండ నువ్వు పోయి కడుక్కోరా మొహం అని చెప్పింది. మొహం కాలు కడుక్కొని వచ్చానంటే ఇద్దరికి అన్నం పెట్టాల్సి చెప్పింది. నేనైతే గమ్ముకుంటున్నా, నీట్ గా మొహం కడుక్కున్నా, నీట్ గా తుడుచుకున్నా. తెల్లగా వచ్చామని చూస్తే తెల్లగైతే ఏం రాలా, కొంచెం కూలింగ్ వాటర్ వేసుకున్నా. లోపలికి వచ్చి చూస్తే మా అమ్మైతే డబ్బులు అయితే లెక్కేస్తా ఉంది. మా మామ అయితే ఫోన్ తిరగేసి చూస్తా ఉన్నాడు. ఏదో కథ వేరే లెక్క ఉంది. ఏంది మా భార్య ఏందో మాట్లాడుతుంది మా మామతో. మా మామ అయితే ఫోన్ లో చూపిస్తా ఉన్నాడు. ఏందో మా కథ అని అడిగితే ఒరే ఇంతకు ఏమీ లేదురా, చిన్న మ్యాటర్ కోసం వచ్చాం కానీ ఆ పచ్చ కవర్ ఎత్తుకొని చెప్పాడు. ఏందో పచ్చ కవర్ కదా, నల్ల కవర్ అని చెప్తే సరే నల్ల కవర్ లేదు చూసుకోని చెప్పాడు. ఈ నల్ల కవర్ లో ఏముందని తీసి చూస్తే దీని అయితే కారస్ ఉంది. ఇప్పుడు నంచుకోవడానికి పనికొస్తుందని ఆలోచన చేసిన. ఈ గురించి పక్కన పెడితే బయలుదేరాలని చెప్పేసి నీట్ గా బండెత్తుకు వచ్చాగానే మా మామని మా సుజనాన్ని తీసుకుని బయలుదేరుతుంటే నాకైతే మనసు చాలా అంటే చాలా బాధ వేసింది. డబ్బు వచ్చింది ఆనందం ఏమగానే వీళ్ళు తీసుకుని వదిలేసిన చాలా అంటే చాలా బాధ అయిపోయింది. ఎందుకంటే వచ్చిన కనీసం ఒక్కరు కూడా వెళ్ళిపోయి అయితే బాధపడ్డా. కూడా అదే విధంగా బాధపడతా. ఈ డబ్బు వచ్చిన సంతోషంలో ఆలోచన చేస్తా మొత్తం చూసుకుని చిరుగు చూసే లోపల ఈ కూర అయితే మాడిపోయింది. ఓ మే కూర మాడిపోతుంది సామి అంటే అయ్యో మర్చిపోయాను, ఈ లోన్ డబ్బులు ఉన్నాయో లేవని లెక్కేసి చెప్పాను, అందువల్ల కూర మాడిపోయిందని చెప్పింది. ఇలాగ మార్చేసి మేము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.